అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శతాబ్దాలుగా కృష్ణా తుంగభద్ర నదులు పక్కనే ప్రవహిస్తున్న కరువు వలసల ముద్రను పూర్తిగా చెరిపేయలేకపోయిన ఉమ్మడి పాలమూరు జిల్లా ఇప్పుడు మరోసారి నీటి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. కృష్ణా జలాల వినియోగం, ఎత్తిపోతల పథకాల ప్రాధాన్యత, అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల ప్రభావం ఇవన్నీ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరుకు ప్రధాన అస్త్రాలుగా మారాయి. నీటి సమస్య నిజంగానే అభివృద్ధి అంశమా లేక రాజకీయ అస్త్రమా? ఇవాల్టి ఇన్నర్ రిపోర్ట్లో చూసేద్దాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కాకుండానే ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోయింది. అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దాదాపుగా పూర్తయ్యాయని, మరో 30% పనులు పూర్తయితే జిల్లాలో అన్ని ప్రాంతాలకు కృష్ణా జలాలు చేరుకుంటాయని గులాబీ లీడర్లు చెబుతున్నారు. మిగిలిన పనులు పూర్తి చేసేలోపే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవటం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పనులన్నీ ఆగిపోయాయని అంటున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పక్కన పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి అనుసంధానమైన ఎత్తిపోతల ప్రాజెక్టులకే ప్రాధాన్యమిస్తోందని బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తుంది. పాలమూరుకు శాశ్వత సాగునీరు అందించే ప్రాజెక్టును రాజకీయ కారణాలతో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తుంది. అయితే రెండు పార్టీల మధ్య సాగుతున్న డైలాగ్ వార్తో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ప్రజల డబ్బుతో కట్టి ప్రజల వినియోగార్థం పాలమూరు రంగారెడ్డి కోసం మొదటి రిజర్వాయర్ కంప్లీట్ అయింది. రెండవది ఇదే విధంగా ఏదుల రిజర్వాయర్ కంప్లీట్ అయింది. అక్కడ కేఎల్ఐ నుంచి ప్లస్ రెయిన్ నుంచి వచ్చినటువంటి వాటర్తో అది నీళ్లు ఉన్నాయి. అక్కడ పంపింగ్ స్టేషన్ కంప్లీట్ అయింది, ఒట్టెం కంప్లీట్ అయింది, కర్వెన కంప్లీట్ అయింది. ఈ 4 రిజర్వాయర్లు 100% కంప్లీట్ అయింది. పంపింగ్ స్టేషన్లు అయిపోయినాయి. సముద్రంలాగా నీళ్లు, కృష్ణానది నీళ్లు లక్షల క్యూసెక్లు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. గత 10 ఏళ్ల కాలంలో కురిసిన వర్షాల కంటే అధిక గరిష్ట వర్షాలు పోయినసారి కురిసి మొత్తం నీళ్లు, వానాకాలం నీళ్ళని లక్షల క్యూసెక్లు సముద్రం పాలైనాయి. ఈ పనులను ఇక్కడ ఆగి ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు కాడి నుంచి ముందుకు పోతుంటే కుడికిళ్ళ దగ్గర ఒక కెనాల్ వరకు కొంచెం మిగిలి ఉండేప్పుడు ఆయనతో కంప్లీట్ చేస్తే, లింక్ చేస్తే నీళ్లు ముందరికి వెళ్ళిపోతుండే. కొద్దిపాటి పనులు చేయమంటే కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రూపాయలకి సరాకేమో పట్టనే పట్టదు. రేవంత్ రెడ్డికి ఏమో అసలు ఈ పాలమూరు ప్రాజెక్టు చేయాలన్న చిత్తశుద్ధి లేదు. ఇటీవల పాలమూరు గులాబీ లీడర్లు ప్రాజెక్టుల బాట పట్టారు. పెండింగ్ లో ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పూర్తి చేయాలనే డిమాండ్తో ప్రాజెక్టుల వద్ద ఆందోళనకు దిగారు. అలంపూర్ ప్రాంతానికి సాగునీరు అందించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ వద్ద మాజీ మంత్రులు నిరసన చేపట్టారు. తాగునీటి అవసరాల పేరుతో ఇక్కడి నుంచి కర్ణాటక 2 టీఎంసీల నీటి తరలింపును తప్పుపట్టారు గులాబీ నేతలు. ఆర్డీఎస్ ద్వారా జిల్లాకు అందాల్సిన ప్రయోజనాలు దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకోబోమని, ఉద్యమించి నీటి వాటా సాధించుకుంటామని హెచ్చరించారు. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణానదిపై కర్ణాటక నిర్మించిన గూగుల్ బ్యారేజీని పరిశీలించారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా పర్యటనకు వెళ్లారు. 2 రోజుల టూర్లో నార్లపూర్ను సందర్శించారు. అక్కడి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తాము పోరాటానికి దిగగానే భయపడ్డ సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చారని బీఆర్ఎస్ నేతలు క్లెయిమ్ చేసుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రం అక్రమ ప్రాజెక్టులు వెంటనే, ఆర్డీఎస్ పై అక్రమ ప్రాజెక్టులు వెంటనే, ఆర్డీఎస్ పై అక్రమ ప్రాజెక్టులను వెంటనే. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న విమర్శలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయకుండా కేవలం ఎన్నికల హామీలకే పరిమితం చేసిందని ఎదురుదాడి చేస్తుంది. అసంపూర్తి పనులు, ఆర్థిక అవ్యవస్థ, అనుమతుల లోపాలను సరిచేసుకుంటూ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పాలమూరు అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని అంటున్నారు. మరోవైపు కృష్ణా జలాల అంశం రాష్ట్రాల మధ్య కొత్త వివాదాలకు దారితీస్తుంది. కర్ణాటకలో అప్పర్ భద్ర, ఇతర బ్యారేజీల నిర్మాణం, అటు ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు తెలంగాణ నీటి వాటాపై ప్రభావం చూపుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.
అంతేకాదు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధమవుతుంది. గ్రామ స్థాయిలో నిరసనలు, ధర్నాలు, అవగాహన కార్యక్రమాల ద్వారా సాగునీటి అంశాన్ని రాజకీయ అజెండాగా మార్చే ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ మాత్రం ఇవన్నీ రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలేనని విమర్శిస్తుంది. కృష్ణా పైన, భీమా పైన అక్రమంగా బ్యారేజీలు, అక్రమంగా లిఫ్ట్లు, అక్రమంగా ఆల్మట్టి డ్యామ్ను 300 TMC పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉంది. భీమా దగ్గర, గూడూరు దగ్గర అక్రమంగా నదికే 25 హైడ్రాలిక్ గేట్లు పెట్టిండ్రు. అంటే ఈ వర్షాకాలం తర్వాత సుక్క నీళ్ళు రాదు. ఇక్కడ దాదాపు 1,50,000 ఎకరాలు, టోటల్గా 1,50,000 ఎకరాలు దాదాపు నీళ్లు యాసంగి పంటలు పండేటివి ఎండాకాలం. ఇలా ఒక్క సుక్క నీళ్ళు రాకపోతే యాసంగి పంటలు పండే పరిస్థితి లేదు. ఎత్తు పెంచితే అలవాటు ఎత్తి వెలిస్తే ఇవాళ జూలై అంటే ఎత్తు వేస్తే ఆగస్టుల వరకు నీళ్ళు రావు. మనకు ఎన్ని వరదలు వచ్చినా, సెప్టెంబర్ నీళ్ళు వచ్చినా ఏం చేస్తాం? అవకాశం లేదు. అంటే పాలమూరు శాశ్వతంగా ఎడారి మారడానికి పక్క రాష్ట్రాలు కాచుకొని కూర్చున్నాయి. ఉమ్మడి పాలమూరులో ప్రస్తుతం సాగునీటి అంశం కేవలం రైతుల అవసరంగా కాకుండా రాజకీయ ఆధిపత్యానికి ప్రత్యేకగా మారింది. ఒకవైపు అభివృద్ధి పనులపై అధికార పార్టీ ప్రచారం, మరోవైపు అసంపూర్తి ప్రాజెక్టులు, నీటి వాటాలపై ప్రతిపక్షం విమర్శలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, తదుపరి రాజకీయ సమీకరణాల్లో ఈ అంశం కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలమూరులో నీటి చుట్టూ జరుగుతున్న రాజకీయాలు కేవలం ప్రాజెక్టుల గురించి మాత్రమే కాదు, ప్రజల భావోద్వేగాలు, రైతుల భవిష్యత్, ప్రాంతీయ స్వాభిమానం, రాబోయే ఎన్నికల వ్యూహాలు అన్నీ ఇందులో ముడిపడి ఉన్నాయని అంటున్నారు. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతుండగా బీఆర్ఎస్ నీటి హక్కుల అంశాన్ని ప్రధాన రాజకీయ ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. చివరికి ఈ నీటి రాజకీయాల్లో ప్రజల విశ్వాసాన్ని ఎవరు గెలుచుకుంటారన్నదే అసలు పరీక్ష. అయితే పాలమూరుకు సాగునీటి విషయంలో రాజకీయ పార్టీలు క్రెడిట్ కోసం ఎవరికి వారే ఫైట్ చేస్తున్నా జిల్లా ప్రజలు ఎటువైపు నిలుస్తారనేది మాత్రం మరో 2 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో తేలుతుందని అంటున్నారు.